నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. మన బ్రెయిన్ అనేది ఒక మెమొరీ స్టోరేజ్ లాంటిది. మనకు తెలియని విషయాలని కూడా ఆటోమేటిక్గా స్టోర్ చేస్తుంది. మనం ఆ విషయాలను మర్చిపోయినా కూడా కొన్ని సంఘటనల వల్ల మళ్ళీ గుర్తు చేస్తుంది. మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు కొన్ని స్ట్రేంజ్ థాట్స్ వస్తాయి. అంటే మనం ఈ ప్రదేశానికి ఆల్రెడీ వచ్చినట్లు, లేదా ఆ ప్రదేశంలో ఉన్న మనుషుల్ని ఎక్కడనో చూసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ని ఫేస్ చేసినట్లు కూడా అనిపిస్తుంది. సో దీన్నే డేజావు అని అంటారు. డేజావు అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్. ఇంగ్లీష్లో దీన్ని ఆల్రెడీ సీన్ అని అర్థం. ప్రపంచంలో అరౌండ్ 60-80% ప్రజలు డేజావుని ఫేస్ చేస్తారు. అంటే కొంతమంది దీన్ని పట్టించుకోరు అండ్ ఇంకొంతమంది దీని గురించి ఆలోచిస్తారు. సో ఈ డేజావు యొక్క మిస్టరీ ఇంకా సాల్వ్ కాలే. డేజావు గురించి సైంటిస్టులు, సైకియాట్రిస్టులు కూడా సాల్వ్ చేయలేకపోయారు. దీన్ని ఫేస్ చేసిన వాళ్ళు మాకు ఏదో మెంటల్ డిసీజ్ ఉందని భావిస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే దీన్ని చాలా మంది ఫేస్ చేస్తారు. ఈ డేజావు మీద కొన్ని థియరీస్ ఉన్నాయి. అవేమిటంటే, నెంబర్ 1, స్ప్లిట్ పర్సెప్షన్. ఈ థియరీ ఏం చెప్తుందంటే, సపోజ్ మీరు చార్మినార్కి వచ్చారు. సో అక్కడ మీరు ఒక సిచ్యువేషన్ చూసారు, కానీ మీరు దాన్ని కాన్సన్ట్రేట్గా చూడరు. ఆ సిచ్యువేషన్ నుండి డిస్ట్రాక్ట్ అవుతారు. మీరు ఆ సిచ్యువేషన్ని కాన్సన్ట్రేట్గా చూడకపోయినా మీ కళ్ళు మాత్రం ఆ సిచ్యువేషన్ని క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత మీ బ్రెయిన్లో స్టోర్ చేస్తుంది, అది కూడా మీకు తెలియకుండా. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చార్మినార్కి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ జరగకపోయినా మీరు సేమ్ సిచ్యువేషన్ని ఎక్కడనో చూసి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే, మీ మెమొరీ అనేది మీ కళ్ళ ద్వారా డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సిచ్యువేషన్ని మెమొరీలో స్టోర్ చేసినందుకు. సో దీన్నే స్ప్లిట్ పర్సెప్షన్ అని అంటారు. ఇంకో థియరీ ఏంటంటే, నెంబర్ 2, మెమరీ రీకాల్. సో ఇది మన చిన్నప్పటి జ్ఞాపకాలను లేదా మనకి కళల ద్వారా డేజావుని ఫేస్ చేస్తాం అని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనం చిన్నప్పుడు కొన్ని జరిగిన విషయాలు మనకు గుర్తుండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బీచ్కి వెళ్ళాం, అక్కడ ఒక సిచ్యువేషన్ మనం చూసాం, కానీ పెద్దగా పట్టించుకోలే. మనం దాన్ని పట్టించుకోకపోయినా మన బ్రెయిన్ మాత్రం ఆ సిచ్యువేషన్ని ఐసైట్ ద్వారా స్టోర్ చేస్తుంది. సో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఆ బీచ్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా ఇక్కడ జరిగే సిచ్యువేషన్ని ఆల్రెడీ ఫేస్ చేసినట్లు అనిపిస్తుంది. లేదా ఈ సిచ్యువేషన్ని మన నైట్ డ్రీమ్స్ వల్ల కూడా ఫేస్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. నెంబర్ 3, మైనర్ బ్రెయిన్ సర్క్యూట్ మ్యాల్ ఫంక్షన్. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే, మన సెన్స్ ఆర్గన్స్ అన్నీ ప్యారలల్గా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపుతాయి, కానీ కొన్ని రేర్ కండిషన్స్లో మన సెన్స్ ఆర్గన్స్ ప్యారలల్గా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపవు. అంటే మన కళ్ళు యొక్క సిగ్నల్ మన చెవుల కన్నా ఫాస్ట్గా లేదా స్లోగా పంపినా మనం ఈ డేజావుని ఫేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ వాడుతున్నారు. సో సడన్గా మీ చేయి నుంచి స్లిప్ అయ్యి కింద పడింది. సో అప్పుడు మీ సెన్స్ ఆర్గన్స్ ప్యారలల్గా ఇక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ని సెకండ్స్లలో బ్రెయిన్కి పంపుతుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని రేర్ కండిషన్స్లో మన సెన్స్ ఆర్గన్స్ ఇన్ఫర్మేషన్ ఈక్వల్ టైంలో పంపవు. అంటే ఒకటి తర్వాత ఒకటి పంపుతుంది. సో దీనివల్ల మనం డేజావుని ఫేస్ చేస్తాం అని థియరీ చెప్తుంది. అండ్ ఇంకా ఎన్నో థియరీస్ ఉన్నాయి, అవన్నీ వాటికి అనుకూలంగా ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే, మనం పూర్వజన్మలో ఫేస్ చేసిన సిచ్యువేషన్ని మనం మళ్ళీ ఫేస్ చేస్తాం అని అంటారు. సో దాన్నే డేజావు అని భావిస్తారు. సో ఇంకా ఎన్నో థియరీస్ ఉన్నాయి ఈ డేజావు గురించి. సో అవన్నీ కరెక్ట్గా చెప్పలేకపోయాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో ధన్యవాదాలు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.